14వ తేదీ మధ్యరాత్రి 2:30కి మేము కూడా ఫ్లైట్ ఎక్కాం. 16వ తారీఖున అక్కడికి వెళ్ళాము. 16వ తేదీ న్యూ జెర్సీలో ఒక సభకు నేను వెళ్ళాను. ఇక మరలా 18వ తారీఖు నుంచి మనం ఏర్పాటు చేసిన సభలు ఎస్లన్న, నేను, అబ్రహాం పాస్టర్ గారు ముగ్గురు ఆ సభల్లో పాల్పొందాము. చాలా చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగాయి. గతించిన సంవత్సరాలన్నింటికంటే కూడా అత్యధికంగా ఆశీర్వాదకరంగా జరిగాయి. చాలా చాలా ప్రాంతాల నుంచి మన తెలుగు వాళ్ళు 10-15 గంటలు ప్రయాణం చేసి కారులో అట్లాగా ప్రయాణాలు చేసి మన తెలుగు వాళ్ళందరూ పాలు పొందారు. ఆ 4 రోజుల పాటు సెలవులు పెట్టుకొని చాలా చాలా దూరాల నుంచి ఆ కూడికల్లో పాలు పొందారు. చాలా ఆశ్చర్యకరంగా జరిగాయి. ఒక 12 మంది బాప్తీసాలు పొందారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మేము విన్న సాక్ష్యం ఏంటంటే గతించిన సంవత్సరం కంటే కూడా, అంటే ఒక్కొక్క సంవత్సరానికి మరొక సంవత్సరానికి అభివృద్ధిని దేవుడు కలుగు చేశాడు. గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఆశ్చర్యకరంగా, ప్రతి సందేశం ఎంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా, ప్రజలు పశ్చాత్తాప్తులయ్యేటట్లు, దేవుని వాక్యం చేత వాళ్ళు బలపరచబడేటట్లు దేవుడు చాలా ఆశ్చర్యకరంగా కూడికలు జరిగించాడు. ఆరాధన ముగించుకున్నాం. ఆదివారం, సోమవారం సర్దుకున్నాం. మంగళవారం రాత్రి బయలుదేరాం. అక్కడ బయలుదేరితే ఇప్పటికీ ఈరోజు ఉదయం 6 గంటలకి హైదరాబాద్కి వచ్చాం. దేవుని ఆరోగ్యకరంగా, దీవెనకరంగా, క్షేమంగా వచ్చే సంఘాలకి వాళ్ళు వెళ్ళిపోయాం. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని ధైర్యం, మీరందరూ ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితం ఎంతో ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా సభలు కూడికలు ఈ సంవత్సరానికి ముగించాడు. దేవుడు కార్యసిద్ధి కలుగు చేశాడు. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మన ప్రభాకర్ అన్న ఆయన చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం, మనలాగా బయట పెట్టడం కాదు కదా, హాల్లో కదా. ఆ హాల్ అద్దె కానివ్వండి, భోజనాలు కావచ్చు, చాలా చాలా ఖర్చు అవుతుంది. అయినా కూడా ఏ కొదువు లేకుండా, ఏ తక్కువ కాకుండా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ కూడికలు జరిగించాడు. ప్రార్థించిన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ సేవకులందరికీ చక్కటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రభు అనుగ్రహించాడు. సరే, అందుకు స్తోత్రం చెబుదామా? చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. నైనా ఈ శుభ సమయంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించి గణపరుస్తున్నాం. సేవకుల ప్రయాణాల్లో తోడుగా ఉండి నైనా నీ స్తోత్రంలో పరిచర్యలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించుకొని తిరిగి మా మధ్యకు క్షేమంగా, ఆరోగ్యంగా నడిపించినందుకు ఆయనకి స్తోత్రం. మా ప్రార్థనల యొక్క ప్రత్యుత్తరాన్ని మా కనులతో చూడభాగ్యాన్ని దయచేసినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ స్త్రీలందరూ కూడా ప్రభు తండ్రి ఎంతో ప్రార్థించారు. అయినా వారి కనులతో ఈ మొదటి దినమే చూచి ఇలా నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా మిగిలిన దినాల్లో జరగవలసిన పరిచర్య అంతట్లో కూడా నీ కుమారుని మీరు అభిషేకించండి. ధారాళంగా మీ కృప సమృద్ధిగా కుమరించమని ప్రార్థిస్తున్నాను. శరీరంలో ఉన్న బడలేక బలగిన తనిఖలు తొలగిపోవాలి. నూతనమైన కృప, నూతన అభిషేకం, నూతనమైన ఆరోగ్యంతో మీరు నిలిచి, నూతన ప్రకటన మీరు అనుగ్రహించి మీ నామములకు మహిమ తెచ్చుకున్నాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి.